జై శ్రీరామ్. గీతాంజలి టాక్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నువ్వుల లడ్డూలు. సంక్రాంతి పండుగ అనగానే మనకు నువ్వులతో చేసిన వంటకాలు గుర్తొస్తుంటాయి. సంక్రాంతి తెలంగాణలో నోములు నోసుకుంటారు. చాలామంది రకరకాల వస్తువులు కొత్త కొత్త నోములు చేసుకుంటూ ఉంటారు. దాంట్లో భాగంగా సంక్రాంతి పండుగకి నువ్వులు, బెల్లము, పల్లీలు, పుట్నాలు వేసి నువ్వుల లడ్డూలు చేసుకోవడం ఆనవాయితీ. ఇవాళ నోముకు సంబంధించిన నువ్వుల లడ్డూల్ని చేసే విధానాన్ని చూపిస్తాను మీకు. ముందుగా నువ్వుల్ని వేయించుకున్న తర్వాత చల్లారిన తర్వాత దాన్ని లడ్డూలు కట్టే విధానాన్ని చూపిస్తాను. సో ఇప్పుడు నేను మొత్తం నువ్వులు అన్నీ వేయించుకోవడం అయిపోయింది. దీంట్లో పాకం చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. సో కొద్దిగా నూనె వేసుకున్నాను. తర్వాత బెల్లం వేస్తున్నాను. బెల్లం ఎప్పుడైనా కూడా మీరు పాకం కోసమని ఇవి ఇట్లాంటి బెల్లమే తీసుకోవాలి. బ్రౌన్ కలర్లో ఉండాలి. ఇది మంచి బెల్లము. ఎంత ఉప్పు బెల్లం అయితే లడ్డు కట్టడానికి కష్టం అవుతుంది. అందుకని ఇట్లా బెల్లం రంగులో ఉండాలి బెల్లం. ఇదైతేనే మనకు కరెక్ట్గా పాకం వస్తుంది. లడ్డు కట్టడం కూడా ఈజీ అవుతుంది. నూనె ఎందుకోసం వేసుకున్నానంటే లడ్డు కట్టేటప్పుడు మనకు చేయి అంటుకోకుండా, అంటే ఏదైతే చమురు ఉంటే కనుక చేతికి పాకం అంటుకోదు. సో అందుకని నేను కొంచెం నూనె వేస్తాను. చూడండి దాని కలర్ ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుంది. ఒక చుక్క వేసి వేయనట్టు నీళ్ళు. దీనిలో పల్లీలు మంచి వేయించేసుకొని పొట్టు తీసి పెట్టేసుకున్నాను. పుట్నాలు వేసుకోవచ్చు మనం. పుట్నాలు కూడా బాగుంటాయి, అందుకని పుట్నాలు కూడా రుచి కోసం. పాకం చాలా కీలకమైంది. దీంట్లో బాగా మృదు పాకం రావాలి. చూడండి తీగా వచ్చేస్తుంది. మీరు దీన్ని కావాలంటే ఇట్లా నీళ్ళలా చెక్ చేసుకోవచ్చు. ముద్దగా దగ్గరకు వస్తుంది. ఈ టైంలో మనం పల్లీలు, నువ్వులు ఇవి కొన్ని చేసుకోవాలి. లేకపోతే కనుక మనకి కట్టడం కష్టం అవుతుంది. ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది, పాకం కాలుతుంటుంది. అయ్యేలోపలే కట్టుకుంటూ పోవాలి. అందుకని కొంచెం వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం లడ్డూలు కట్టాం. చూడండి పాకం ఇది. బెల్లంది బాగా చురుకంటుతుంది. అందుకని కొంచెం మెల్లగా తడి పెట్టుకుంటూ చేయాల్సిన అవసరం ఉంది. నువ్వుల లడ్డూలు రెడీ. నువ్వుల లడ్డూలు చేసే ముందట పంచగౌరి శివలింగం చేసుకున్నాను. ఇది శివరాత్రి రోజు
నోముల టైంలో సంక్రాంతి రోజు, శివరాత్రి అంటున్నాను, సంక్రాంతి రోజు నోములు వేసుకున్న టైంలో ఇది వీటికి పూజ చేసి తర్వాత నోములు ఇచ్చుకోవాలి.